క్షీరసాగర మదనం. దేవతలు మరియు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికే సంఘటన. ఈ కథ ముఖ్యంగా భాగవతంలో చెప్పబడింది. అదే విధంగా రామాయణం, మహాభారతం మరియు ఇతర ఇతిహాసాల్లోనూ దీని ప్రస్తావం ఉంది. పూర్వం ఋషి దుర్వాస పెట్టిన శాపం చేత దేవతలు తమ శక్తులు మరియు చిరంజీవత్వాన్ని కోల్పోవడం జరిగింది. ఇలాంటి సమయాన్ని ఉపయోగించుకొని రాక్షసులు దేవలోకంపై హింస చేయసాగారు. ఇక దేవతలు శివుడిని మరియు బ్రహ్మని వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణు వద్దకు వెళ్లి వారి బాధ చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణు వారి మొర ఆలకించి ప్రస్తుతం రాక్షసులు బలంగా ఉన్న కారణంగా వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మదనం జరపండి అని చెప్పారు. కాబట్టి క్షీరసాగర మదనంలో కవ్వంగా మందరగిరిని తాడుగా వాసుకుని వినియోగించి ఆ మదనం సమయంలో పుట్టిన అమృతాన్ని మీరు ఆరగించి క్లేశాలు అసురులకు మిగిలించండి అని విష్ణుమూర్తి సెలవిస్తాడు. ఆ మాటలు విని దేవతలు ఆనందించి వారి వారి గృహలకు వెళ్లిపోతారు. ఇక కొంతమంది రాక్షసులు దేవత సంహారానికి వెళ్తుంటే బలి చక్రవర్తి వారిని అడ్డుకుంటాడు. అలా కొంతకాలం గడిచాక ఒక రోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మదనం జరుపు అమృతం పుడుతుంది, ఆ అమృతం సేవిస్తే మృత్యువు కలగదని రాక్షసులతో చెప్తాడు. ఈ విషయంతో ప్రేరితులు అయిన రాక్షసులు క్షీరసాగర మదనానికి ముందుకు వస్తారు. దేవతా అసురులు క్షీరసాగర మదనాన్ని ఎలా ప్రారంభించారో పార్ట్ 2లో తెలుసుకుందాం.